పేదల బియ్యాన్ని బొక్కిన పేర్ని నానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని 6వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ దిలీప్ కుమార్ అన్నారు. వైసీపీ అధికారంలో ఉండగా అధికార దుర్వినియోగానికి పాల్పడిన గోడౌన్లు నిర్మించారని మండిపడ్డారు. పేర్ని నాని సాగించిన అవినీతిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారినా కొంతమంది అధికారులు పేర్ని నానికి దాసోహంగా పనిచేస్తున్నారని విమర్శించారు. ఇటువంటి అధికారులపై కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని దిలీప్ కుమార్ చెప్పారు. ఈయన నాని గారి భార్య తరపున కట్టినటువంటి గోడౌన్లో ఉన్నటువంటి స్థలం విలువ అంతా కలిపితే 18,86,800, 2 ఎకరాల 40 సెంట్లో వీరు గోడౌన్ కట్టుకోవడం జరిగింది. 18,86,800 కిమ్మత్తు గల భూమిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తనఖా పెట్టి సెప్టెంబర్ నెలలో 2022 సెప్టెంబర్లో లోన్ తీసుకున్నారు. వీళ్ళు ఈ ఆస్తులన్నీ కొన్నదే ఈ 2021-22 సంవత్సరాల్లో కొన్నాయి. ఒక సంవత్సరంలో కొన్నటువంటి ఆస్తులకి 18,86,000 విలువ గల ఆస్తులకి 2 కోట్ల రూపాయలు స్టేట్ బ్యాంక్ లోను మంజూరు చేసింది. తర్వాత వీరు పోనీ ఈ అగ్రిమెంట్ మాకు ఆదాయం వస్తుంది అని చెప్పేసి చెప్తాకి ఈ అగ్రిమెంట్ అయింది వీళ్ళు 23/8/2023 సంవత్సరంలో సివిల్ సప్లైస్తో అగ్రిమెంట్ అయ్యారు. వీళ్ళ అగ్రిమెంట్ అవ్వక మునిపే స్టేట్ బ్యాంకు వీళ్ళకి ఏ రకంగా లోను ఏ ఆదాయం ఉందని చెప్పేసి వీళ్ళకి ఎంత మంజూరు చేసింది? ఎవరికైనా ఇస్తారా? సామాన్య మానవులు ఎవరికైనా సరే ఇంతంత అమౌంట్ లోన్ అమౌంట్లు ఇస్తారా? బ్యాంకు వారు 18,86,000 విలువ గల ఆస్తికి 2 కోట్ల రూపాయలు లోన్ ఏ రకంగా మంజూరు చేశారు? అలాగే ఈ యొక్క భూములు ఈయన గోడౌన్కి కొన్నటువంటి భూములు దగ్గర నుంచి అవన్నీ కూడా సమగ్ర విచారణ. ఈయన భార్య గారి పేరు మీద కొంత, అత్తగారి పేరు మీద కొంత భూములు కొన్నారు. ఈ భూములకి మెరక తీయటానికి సుమారుగా ఒక 20,000 ట్రాక్టర్ల మట్టి పైచిలుకు తోడు ఉంటారు. అంతంత మట్టి ఎక్కడి నుంచి తెచ్చారు? దానికి సేనరైజులు కట్టారా? ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు గ్రామాల వాళ్ళు అనుకోవడం ఏంటంటే ఈ జగనన్న ఇళ్ళ లేఅవుట్ల మెరక కోసం వాడేటువంటి మట్టిని తీసుకొచ్చి ఇటు తోలేశారని చెప్పేసి అప్పట్లో పెద్ద ఎత్తున వచ్చినాయి. ఇవన్నీ కూడా మరి ఆ సమగ్రంగా అక్కడి నుంచి విచారణ మొదలుపెట్టి ఈ నిర్మాణం దగ్గర నుంచి ఏ రకంగా లోన్లు తీసుకున్నారు, ఏ రకంగా భూములు ఎక్వైర్ చేశారు, మరి మధ్యలో కొంతమంది మాకు డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి కొంతమంది ఆరోపణ కూడా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా ఒక సమగ్ర న్యాయ విచారణ జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాం.